హలో ఆల్, వెల్కమ్ టు టిఎస్ విద్యా అకాడమీ. ఈ యొక్క వీడియో జూన్ 30th రోజు షిఫ్ట్ 1లో పేపర్ 2 ఇంగ్లీష్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి వీడియో ఇది. ఈ ఒక్క వీడియో చూస్తే ఇందులో ఉన్నటువంటి సింపుల్ లాజిక్స్, కోడ్స్, ట్రిక్స్ కనుక మీరు గుర్తుంచుకున్నట్టయితే మీకు మినిమం 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి. Try to watch the video completely so that you can easily score more than 10 marks. Choose the option that correctly sequences the following. సో కింద ఉన్నటువంటి సెంటెన్సెస్ని కరెక్ట్ సీక్వెన్స్లో అమర్చినటువంటి ఆప్షన్, రైట్. సో సింప్లీ మీరు ఏమీ చదవకుండానే ఫైనల్లీ అని ఉంది కాబట్టి ఇది లాస్ట్ ఆప్షన్ అని ఐడెంటిఫై చేయొచ్చు, రైట్. సో అన్నిట్లలో కూడా ఏని లాస్ట్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు గో ఫర్దర్. ఆఫ్ లేట్ అంటే ఇది ఎక్కడో మధ్యలో వస్తుంది. ఎట్ వన్స్ కూడా మధ్యలో వస్తుంది, రైట్. ఇక్కడ ఏదేమన్నాడు, ఇట్ వాజ్ ఎ బ్రైట్ అండ్ సన్నీ మార్నింగ్ అంటే ఇది ఇంట్రడక్టరీ సెంటెన్స్, అది సీన్ ఇంట్రడ్యూస్ చేసేటువంటి సెంటెన్స్ ఇది. సో డి మొదటగా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమున్నవి, 3 ఉంది, 4 ఉంది. నెక్స్ట్ మనం చూడాల్సింది ఈ అండ్ బి. చూస్తే ఏది కరెక్ట్ అనేది మనకి తెలిసిపోతుంది. ఈ ఏముంది, వితౌట్ వేస్టింగ్ ఎ మూమెంట్ షీ పుట్ ఆన్ హర్ సారీ ఆన్ హర్ షూస్ అండ్ రష్డ్ అవుట్, రైట్. సో ఇక్కడ డైరెక్ట్లీ మనకి ప్రొనౌన్ ఉంది. ప్రొనౌన్ అంటే మనకి సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయకముందే షీ అని మనం వాడలేము కాబట్టి, రైట్, వీ కాంట్ రియలీ టేక్ దిస్ యాజ్ అ సెకండ్ వన్. బి చూద్దాం ఒకసారి. ఆఫ్ లేట్ Rashmika realized she was late for school, రైట్. సో ఇక్కడ మనకి నేమ్ని, నౌన్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి బి అనేది కరెక్ట్ ఆర్డర్లో ఉన్నట్టుగా మనం ఐడెంటిఫై చేయవచ్చు, రైట్. సో ద ఫోర్త్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఏది చదవకుండానే యూ కెన్ ఆన్సర్ లైక్ దిస్. నెక్స్ట్, ద మేనేజర్ అడ్మానిష్డ్ ద వర్కర్ ఫర్ నెగ్లిజెన్స్. నెగ్లిజెంట్గా ఉన్నందుకు మేనేజర్ వర్కర్ని అడ్మానిష్ చేశాడు, గద్దించాడు, రైట్. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ తిట్టడం అనమాట. సో తిట్టడం అనే మీనింగ్ ఇచ్చేది ఏముంది ఇక్కడ మనకి, స్కాల్డెడ్ ఒకటే. నెక్స్ట్, డాష్ హిమాలయాస్ ఆర్ లొకేటెడ్ ఇన్ డాష్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్ హోమ్ టు a number of rare species, right. సో హిమాలయాస్ నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్. సో దీనికి ముందు మనం ఖచ్చితంగా దా వాడతాము. సో దా అన్నిట్లలో ఫస్ట్ దానే ఉంది. నెక్స్ట్, ఇన్ డాష్ నార్థన్ పార్ట్ అన్నారు. నార్థన్ అంటే మళ్ళీ దిక్కుల గురించి వాడేప్పుడు కూడా మనం ఖచ్చితంగా దానే యూజ్ చేయాలి. సో ఇక్కడ కూడా దా ఉంది. సో ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒకటి కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. నెక్స్ట్, అండ్ ఆర్ హోమ్ టు ద నెంబర్ ఆఫ్ రేర్ స్పీషీస్ అంటే రేర్ అంటేనే అరుదైన అని, అరుదైనవి మనకు తెలియడానికి అవకాశం లేదు. సో తెలిసిన వాటి గురించి మాట్లాడినప్పుడే మనము దా అంటాము. సో దా అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. సో ఇది చూజ్ చేసుకోవాలి. సో యాన్ అనలేము, ఏ అనొచ్చు, రైట్. సో ఏ నంబర్ ఆఫ్ రేర్ స్పీషీస్. సో నెంబర్ ఆఫ్ ఉన్నప్పుడు చాలా ఉంటాయి కదా, మరి చాలా ఉన్నప్పుడు ఏ అని ఎందుకు వాడతాము అంటే ఒక పెద్ద సంఖ్య గల స్పీషీస్ అనే మీనింగ్లో మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఏ నెంబర్ ఆఫ్ అనాలి, దా నెంబర్ ఆఫ్ కాదు. నెక్స్ట్, యువర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వెరీ పర్స్వేసివ్, రైట్. ఇక్కడ మనకి స్పెల్లింగ్ కరెక్షన్ గురించి ఈ క్వశ్చన్ ఇది. సో పర్స్వేసివ్ కరెక్ట్ స్పెల్లింగ్ ఉంది, ఇది ఒకటి మాత్రమే. RSUASIVE, పర్స్వేసివ్, రైట్.
నెక్స్ట్ ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సనెంట్ ఇన్ ద వర్డ్ సటల్. సటల్లో సైలెంట్ కాన్సనెంట్ ఏముంది? సటల్ అంటాం. దాన్ని సటల్ అని ప్రొనౌన్స్ చేస్తామో అని తెలిస్తే మనకి ఈజీ ఆన్సర్ తెలిసిపోతుంది. దట్ ఈస్ బి ఈజ్ సైలెంట్. చూస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇక్కడ మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఇది ఒకటి ఉందండి. ఐ వాజ్ అనాయిడ్ బికాస్ దే హ్యాడ్ ఓవర్ చార్జ్డ్ మీ. సో బికాజ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే కారణం తెలిపేటువంటి క్లాజ్ ముందు మనం బికాజ్ యూజ్ చేస్తాం, రైట్? సో ఇక్కడ ఏముంది? బికాజ్ ఐ వాజ్ అనాయిడ్, ఇక్కడ రిజల్ట్ ముందు ఉంది కాబట్టి నో. సో బికాజ్ ఐ హ్యాడ్ ఓవర్ చార్జ్డ్ మీ, ఇక్కడ కారణం ముందే ఉంది కానీ ఐ హ్యాడ్ ఓవర్ చార్జ్డ్ మీ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. ఐ హ్యాడ్ ఓవర్ చార్జ్డ్ మై సెల్ఫ్ అని ఉంటే సెంటెన్స్ కరెక్ట్ అయి ఉండేదేమో. ఐ హ్యాడ్ అనాయిడ్ బికాజ్ దే వాజ్ ఓవర్ చార్జ్డ్ మీ, దే ఓవర్ చార్జ్డ్ మీ అని ఉండుంటే ఇది కూడా కరెక్ట్ అయి ఉండేది. సో బికాజ్ ఎప్పుడైనా కానీ మనము కారణం ఏదైతే ఉందో ఆ కారణంకి ముందు బికాజ్ వాడతాం, రిజల్ట్కి ముందు కాదు. నెక్స్ట్, ఆఫ్టర్ a long argument, he finally dashed to their demands. రైట్? సో చాలా ఆర్గ్యుమెంట్ తర్వాత అతడు వాళ్ళ డిమాండ్స్కి ఒప్పుకున్నాడు అనేటువంటి మీనింగ్లో, ఒప్పుకున్నాడు లేదా సరెండర్ అయ్యాడు అనేటువంటి మీనింగ్ ఇచ్చేది ఇక్కడ గేవిన్, గివెన్ అనేటువంటిది ఉంది. గివెన్, గేవిన్, గివెన్ ఇన్, గివింగ్ అని, రైట్? సో టర్న్ ఇన్ అంటే హెల్ప్ కోసం వెళ్ళడం, పుట్ ఆఫ్ అంటే సైడ్కి పెట్టేయడం, దింపేయడం, గేవ్ అప్ అంటే వదిలేయడం, ఇక నేను చేయలేను అని వదిలేయడం. నెక్స్ట్ వన్, మనకి ఇన్కరెక్ట్గా ఉన్నటువంటి పార్ట్ ఏదో చూడాలి. ఇందులో సెంటెన్స్ మీనింగ్ ఒకసారి మనకు అర్థం కావాలి. వీ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ సెవరల్ ఇయర్స్, రైట్? ఈచ్ అదర్ అని ఉండాలి యాక్చువల్గా, వన్ అనదర్ అనేది ఉండొద్దు, రైట్? సో ఈచ్ అదర్ అని ఉంటే సెంటెన్స్ అనేది మనకు కరెక్ట్ అయ్యేది. సో దిస్ పార్ట్ ఈస్ ద ఇన్కరెక్ట్ పార్ట్, రైట్? నెక్స్ట్, చాలామంది ఇక్కడ ఫర్ ఉంది, ఇక్కడ ఫర్ కాదు సిన్స్ ఉండాలేమో అనేటువంటి వ్యూ పాయింట్లో కూడా ఆలోచించి డీని ఆన్సర్గా చూజ్ చేసుకోవచ్చు. కానీ ఫర్ తర్వాత మనకి ఏముంది ఇక్కడ చూడండి, సెవరల్ ఇయర్స్ అంటే పీరియడ్ ఆఫ్ టైం ఉంది కాబట్టి ఫర్ అనేది కరెక్టే అవుతుంది. అలా కాదు, ఇక్కడ లాస్ట్ సండేనో లాస్ట్ మంత్ లేదంటే లాస్ట్ ఇయర్ సిన్స్ 1947లో అట్లాంటి ఏదన్నా పాయింట్ ఆఫ్ టైం ఇచ్చి ఫర్ ఇచ్చి ఉంటే మనకి ఇక్కడ డీని మనం రాంగ్ అనుకునే వాళ్ళం. కానీ ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైమే ఉంది కాబట్టి పీరియడ్ ఆఫ్ టైం ముందు మనకు ఫరే వాడతాం, రైట్? అండ్ మోర్ ఓవర్ సిన్స్ అండ్ ఫర్ని మనము పర్ఫెక్ట్ టెన్సెస్లో వాడతాము, గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్ టెన్సెస్, అది పర్ఫెక్ట్ టెన్స్ కావచ్చు, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా కావచ్చు. నెక్స్ట్, చూస్ ద అప్రోప్రియేట్ రిపోర్టెడ్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ కరెక్ట్గా చూసుకోవాలి ఇక్కడ. సో మెయిన్ క్లాస్ ఏముంది చూడండి, ద ప్రిన్సిపల్ ఇస్ ద సబ్జెక్ట్, సెట్ టు అంటే టోల్డ్ కావాలి, రైట్? ద పేరెంట్స్, రైట్? ఇది మనకి మెయిన్ క్లాస్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్, రైట్? సెట్ టు టోల్డ్ అయిందా లేదా, ఎన్ని సెంటెన్సెస్లో టోల్డ్ అని చూడండి, ఈ 3 సెంటెన్సెస్లో టోల్డ్ ఉంది, రైట్? సో టోల్డ్ తర్వాత టు ఖచ్చితంగా ఉండదు కాబట్టి ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈ రెండిట్లోనే మనకు ఆన్సర్ అనేది ఉంటుంది. యువర్ చిల్డ్రన్ అనేది ఏమవుతుంది మనకంటే దట్ తర్వాత దేర్ చిల్డ్రన్ కానీ హిజ్ ఆర్ హర్ చిల్డ్రన్ కానీ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొక రూల్ మనకి ఏంటి, ఇక్కడ మనకి మెయిన్ క్లాస్లో వర్బ్ అనేది పాస్ట్లో ఉంది కాబట్టి మనకి డైరెక్ట్ క్లాస్లో ఉన్నటువంటి వర్బ్ అన్నీ కూడా పాస్ట్లోనే మారిపోతాయి. ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి హ్యావ్ ఏం కావాలి? హ్యాడ్ కావాలి. ఇక్కడ హ్యావ్ హ్యాడ్ అయిన సెంటెన్స్ ఏముంది? నెంబర్ 2, రైట్? సో దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, రైట్? హ్యావ్ బీన్ ఉంటే ఏం కావాలి? హ్యాడ్ బీన్ కావాలి. హ్యావ్ ఉంటే ఏం కావాలి? హ్యాడ్ కావాలి, రైట్? సో the answer will be like, the principal told the parents that their children had been regularly missing classes.
వాళ్ళ పిల్లలు రెగ్యులర్గా క్లాసెస్ మిస్ అవుతున్నారని ప్రిన్సిపల్ మేడం వాళ్ళకి పేరెంట్స్కి చెప్పింది. నెక్స్ట్, లెట్స్ గో ఫర్ షాపింగ్ క్వశ్చన్ ట్యాగ్ లెట్స్తో స్టార్ట్ అయ్యేటువంటి సెంటెన్స్కి ఎట్లా ఉంటుంది అంటే షెల్ వి ఉంటుంది. రైట్, ఇక్కడ లెట్స్ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ లెట్స్ అంటే ఏంటి, లెట్ అజ్ అని. రైట్, ఒకేలా లెట్ హిమ్ గో ఫర్ షాపింగ్ అని లేదంటే లెట్ హర్ గో ఫర్ షాపింగ్ అని ఉంటే షెల్ యూ అనేది ఉంటుంది, అక్కడ వి ఉండదు. రైట్, సింప్లీ షెల్ అయితే కామన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్గా ఉన్నటువంటి సెంటెన్స్. రైట్, సో ఇక్కడ ఈ సెంటెన్సెస్ అన్నిటికి కూడా సబ్జెక్ట్ అనేది అన్కౌంటబుల్ నౌన్, ద సినరీ అన్కౌంటబుల్, ఎక్విప్మెంట్ అన్కౌంటబుల్, న్యూస్ కూడా అన్కౌంటబుల్ నౌన్ వచ్చింది అంటే వాటికి మనం సింగులర్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాము. రైట్, సో సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ వాజ్ ఉంది, ఓకే ఫైన్, ఈజ్ ఓకే, కానీ ఇక్కడ ఆర్ ఉంది. రైట్, సో ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది మనకి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. రైట్, సో కరెక్ట్ సెంటెన్స్ ఇక్కడ మనకి చూసినట్టయితే అన్ని సెంటెన్సెస్లో మస్ట్, కుడ్, వుడ్, మైట్ లాంటి మోడల్ యాక్సిలరీస్ ఉన్నాయి. ఈ మోడల్ యాక్సిలరీస్ తర్వాత మనకి ఏముంటవి అంటే ఖచ్చితంగా V1 మాత్రమే ఉండాలి, లేదు అంటే హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. రైట్, సో అట్లాంటి ఆప్షన్ ఏది ఉందో చూసి అది దాన్ని మనం ఆన్సర్గా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. రైట్, సో మస్ట్ హ్యాడ్ ఉంది, రాంగ్ ఆన్సర్. కుడ్ హ్యావ్ ఉంది, పాస్ట్ V3 ఉంది. రైట్, సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వుడ్ V2 ఉంది, వుడ్ తర్వాత వెంట్ ఉంది, వెంట్ ఇస్ V2 కదా, సో రాంగ్ అంటుంది. మైట్ తర్వాత హ్యాస్, నో, నాట్ రియల్లీ పాసిబుల్, ఇది కూడా ఇన్కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, సో మస్ట్, కుడ్, వుడ్, మైట్, మే, విల్ ఇట్లాంటి మోడల్ యాక్సిలరీస్ తర్వాత మనకి ఈదర్ V1 కానీ హ్యావ్ ప్లస్ V3 కానీ రావాలి. నెక్స్ట్, హీ ఫర్గాట్ హిజ్ అంబ్రెలా, హీ గాట్ వెట్. ఈ రెండు సెంటెన్సెస్ని మనకి సింగిల్ సెంటెన్స్గా రాస్తే ఏది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. రైట్, హీ ఫర్గాట్ హిజ్ అంబ్రెలా అండ్ దేర్ ఫోర్ హీ గాట్ వెట్, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, సో అండ్తో జాయిన్ చేశారు. రైట్, అండ్ దేర్ ఫోర్ అంటే మనకి రిజల్ట్ ముందు మనం దేర్ ఫోర్ వాడతాము. రైట్, రిజల్ట్ ఏంటి, అది తడవడం, సో దాని ముందే దేర్ ఫోర్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకు కాదు చూద్దాం. హీ గాట్ వెట్ బికాస్ ఆఫ్ హిస్ అంబరెల్లా ఫర్గాట్, అతని అంబ్రెల్లా ఫర్గాట్ అంటే అతని అంబ్రెల్లా మర్చిపోలేదు. రైట్, సో అతను మర్చిపోయాడు అంబ్రెల్లాని, ఇక్కడ మీనింగ్ ఏముంటుంది, అంబ్రెల్లానే మర్చిపోయారు అనే మీనింగ్ ఉంటుంది. నెక్స్ట్, బికాజ్ హీ ఫర్గాట్, ఏం ఫర్గాట్, అంబ్రెల్లా ఫర్గాట్, ఈ అంబ్రెల్లా అనేది ఇక్కడ ఉండుంటే ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అయి ఉండేది. నెక్స్ట్, దో హీ ఫర్గాట్ హిస్ అంబ్రెల్లా అండ్ హీ గాట్ వెట్, అతడు అంబ్రెలా మర్చిపోయినప్పటికీ అతడు తడిచిపోయాడు. రైట్, సో మీనింగ్ఫుల్ లేదు. సో నెంబర్ 1 is the correct answer. Next question. Had I known about the traffic, I would have left earlier. The meaning of the sentence is, ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి అంటాడు. రైట్, ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ట్రాఫిక్ గురించి నాకు ముందే తెలిసినట్టయితే నేను ముందుగానే బయలుదేరేవాడిని అని. రైట్, సో అట్లాంటి సెంటెన్స్ ఏముంది మనకి ఇక్కడ, నెంబర్
టు మాత్రమే. ఇది కాదు. ఎందుకు కాదు? ఐ న్యూ అబౌట్ ద ట్రాఫిక్. నాకు ట్రాఫిక్ గురించి తెలుసు కాదు. ఇక్కడ ఏంటి? తెలుసున్నట్టయితే నేను ముందుగా బయలుదేరేవాడిని అనేది మనకి మీనింగ్. రైట్? నాకు తెలుసు అనేది మీనింగ్ కాదు. నెక్స్ట్ ఇది ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ ఎర్లియర్. నేను ముందుగానే బయలుదేరి ఉండేవాడిని. సో ఐ నో అబౌట్ ట్రాఫిక్. నేను బయలుదేరి ఉంటే నాకు తెలిసేది అనే మీనింగ్లో ఉంది. బయలుదేరి ఉంటే తెలుసడం ఎవరికైనా తెలుస్తుంది. రైట్? సో దట్ ఈస్ ఇన్కరెక్ట్. ఐ ఇగ్నార్ ద ట్రాఫిక్ ఆన్ పర్పస్. ఇన్కరెక్ట్ అసలు. ఇక్కడ మనకి సెంటెన్సెస్లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇందులో లేవు. ఇది ఎందుకు కరెక్ట్ సెంటెన్స్ చూద్దాం. ఐ డిడెంట్ నో అబౌట్ ద ట్రాఫిక్. నాకు ట్రాఫిక్ గురించి తెలియదు. అదర్వైజ్ ఒకేలా తెలుసున్నట్టయితే ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ ఎర్లియర్. నేను ముందుగానే బయలుదేరి ఉండేవాడిని అని. రైట్? నెక్స్ట్ వై డస్ హీ. రైట్? ఇక్కడ క్వశ్చన్ ఇది, క్వశ్చన్ ఫామ్ ఇది. డస్ అంటే సింపుల్ ప్రజెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో డస్ ఆల్రెడీ మనకి ఉంది కాబట్టి దీని తర్వాత V1 అనేది మనకి ఉండాలి. రైట్? V1 ఎక్కడుంది? ఆ V1 కూడా ఎట్లా ఉండాలి? వితౌట్ ఎనీ ఎస్ ఆర్ ఈఎస్ ఫామ్ ఉండాలి. బిహేవ్స్ ఎస్ఆర్ ఈఎస్ ఉంది. బిహేవ్డ్ ఇది V2 అవుతుంది. బిహేవింగ్ V4 అవుతుంది. V1 మాత్రమే ఉండాలి. అది కూడా వితౌట్ ఎస్ ఆర్ ఈఎస్ ఉండాలి. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ ప్రొఫెషనల్స్ హ్యావ్ ట్రాన్స్లేటెడ్ ద బుక్ ఇంటూ మెనీ లాంగ్వేజెస్. ప్యాసివ్ ఫామ్లో రాయమన్నాడు. రైట్? సో ప్యాసివ్ సెంటెన్స్ రాయాలి అంటే ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ రాస్తాము. ఇక్కడ మనకి ప్రొఫెషనల్స్ అనేది సబ్జెక్ట్, బుక్ అనేది ఆబ్జెక్ట్. ద బుక్ అనేది ముందుగా రాయాలి. బుక్ అనేది ముందుగా అన్నిట్లలో ఉంది. అన్ని సెంటెన్సెస్ కూడా బిగినింగ్ విత్ బుక్. నెక్స్ట్ మనం ఏం చేయాలి? హ్యావ్ బీన్ ఏదైతే ఉందో, సారీ, ఈ హ్యావ్ ట్రాన్స్లేటెడ్ ఏదైతే ఉందో దాన్ని హ్యావ్ బీన్ ట్రాన్స్లేటెడ్గా ఉందా లేదా చూడాలి. ఎక్కడుంది? ఇక్కడ హ్యావ్ లేదు. హ్యాడ్ బీన్ ఉంది, నో. ఈజ్ ట్రాన్స్లేటెడ్ ఉంది, నో. రైట్? ఎస్. సో ఇక్కడ ఏంటి? హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఉంది. రైట్? సో మనకి హ్యావ్ ట్రాన్స్లేటెడ్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏముంటుంది? హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ఉంటుంది. హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ఉంటుంది. సో ఇట్లా ఉన్నటువంటి ఈ వర్బ్ని మనం పాసివ్లో చేంజ్ చేయాలి అంటే హ్యావ్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V3 రాయాలి. రైట్? సో బీన్ ప్లస్ V3 ఎక్కడ ఉంది? ఇక్కడ బీన్ ప్లస్ V3 ఇక్కడ ఉంది. ప్లస్ ద బుక్. ద బుక్ అంటే సింగులర్ కాబట్టి అది అంటాము. అది అంటే ఇట్. ఇట్ అంటే మనకి హీ, షీ, ఇట్లతో మనం హ్యాస్ మాత్రం యూజ్ చేస్తాం కాబట్టి హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ రాసినాం. హ్యావ్ బీన్ ట్రాన్స్లేటెడ్ రాదు. రైట్? ద బుక్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ మెనీ లాంగ్వేజెస్ బై ప్రొఫెషనల్స్. రైట్? నెక్స్ట్ ద కమిటీ వాజ్ entrusted dash the task of drafting the report. సో ఇక్కడ మనం కరెక్ట్ ప్రపోజిషన్ని చూస్ చేసుకోవాలి. ఏమాత్రం ఆలోచించకుండా ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఇంట్రెస్ట్ తర్వాత మనకి ఫిక్స్డ్ ప్రపోజిషన్ విత్ మాత్రమే వాడాలి. యూ కెన్ గో విత్. నెక్స్ట్ డాష్ కంప్యూటర్స్ ఆర్ కామన్ in schools these days. Students do a lot of their work on them. రైట్? సో కంప్యూటర్స్ ఈ రోజులో స్కూల్లో కామన్గా ఉంటా ఉన్నవి. స్టూడెంట్స్ చాలా పని కూడా వాటి మీద వాళ్ళు చేసుకుంటా ఉన్నారు అనేటువంటి సెంటెన్స్ మీనింగ్లో ఉన్నటువంటి సెంటెన్స్. సో ఇక్కడ మనకి సెంటెన్స్ ఎట్లా అర్థం కావాలి అంటే చాలా స్కూళ్ళల్లో కంప్యూటర్స్ అనేటివి కామన్గా ఉన్నవి కాబట్టి స్టూడెంట్స్ చాలా పని వాటితో చేసుకుంటా ఉన్నారు అని. సో కాబట్టి అనేటువంటి మీనింగ్ ఏది ఇస్తుంది చూస్తే ఆల్దో అంటే అయినప్పటికీ అని. ఆల్దో కంప్యూటర్స్ ఆర్ కామన్ ఇన్ స్కూల్ దీస్ డేస్.
స్కూల్లో కంప్యూటర్స్ కామన్ అయినప్పటికీ పిల్లలు నేర్చుకుంటా ఉన్నారు, విద్యార్థులు నేర్చుకుంటా ఉన్నారు. నో, కరెక్ట్, మీనింగ్ఫుల్ కాదు. హవెవర్, ఏదేమైనప్పటికీ కంప్యూటర్స్ ఉన్నవి కాబట్టి, నో, నాట్ రియల్లీ. సో కాబట్టి అనేటువంటి మీనింగ్ సిన్స్ అనేది ఇస్తుంది ఇక్కడ మనకి. సిన్స్ కంప్యూటర్స్ ఆర్ కామన్ ఇన్ schools these days, students do a lot of their work on them. రైట్. సో సిన్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ కూడా కాదు. ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఉన్నప్పటికీ, అయినప్పటికీ అనే మీనింగ్. రైట్. నెక్స్ట్ సెంటెన్స్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ విత్ రిగార్డ్ టు కరెక్ట్నెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ లేదా రెండు కరెక్టా చూజ్ చేసుకోమనేది క్వశ్చన్ మనకి ఇక్కడ. రైట్. సో దే డిడ్ నాట్ బిలీవ్, ఇక్కడ వరకు కరెక్ట్ ఉంది. దట్ దే విల్ డూమ్డ్, విల్ ఉంది. విల్ తర్వాత మనం ఏమనుకున్నాము? విల్, షల్, కెన్, కుడ్, మే, మైట్, కెన్, మస్ట్, వీటన్నిటి తర్వాత వస్తే మనకి V1 రావాలి, లేదు అంటే హ్యావ్ ప్లస్ V3 రావాలి. సో ఇది ఇన్కరెక్ట్. నెక్స్ట్, ఇట్ ఈస్ రియల్లీ ఏ ఇంక్రెడిబుల్లీ బ్యూటిఫుల్ ప్లేస్. దిస్ ఈజ్ అ కరెక్ట్ సెంటెన్స్. ఇది కరెక్ట్గానే ఉంది, కానీ incredibly, the word incredibly is beginning with I. I అంటే వావెల్ సౌండ్ అవుతుంది. వావెల్ సౌండ్స్తో మనకి వర్డ్ స్టార్ట్ అవుతుంది అంటే దాని ముందు మనము ఆర్టికల్ యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా అది ఏంటి, అది యాన్ యూజ్ చేయాల్సి ఉంటుంది, ఏ కాదు. సో ఇది కూడా ఇన్కరెక్ట్ సెంటెన్స్. సో ఆప్షన్ ఏమవుతుంది, కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది మనకి? Both the sentences A and B are not correct. Next, in value-based communication, which principle is most essential for resolving conflicts? Conflicts ni resolve చేయడానికి మనకి ఎసెన్షియల్ అయినటువంటి ప్రిన్సిపల్ ఏది? ఎందులో? వాల్యూ బేస్డ్ కమ్యూనికేషన్లో. రైట్. సో వాల్యూ బేస్డ్ కమ్యూనికేషన్ అంటే మన కమ్యూనికేషన్ అనేది చాలా వ్యాలిడ్ అయి ఉండాలి. సో దాంట్లో మనకి ఏది కరెక్ట్గా ఉంటుంది అంటే బీయింగ్ అసెప్టివ్ వితౌట్ లిసనింగ్ వినకుండా కమ్యూనికేషన్ చేస్తారా? చేయలేం. సో ఇన్కరెక్ట్ అవుతుంది. యూజింగ్ పర్స్వేసివ్ టెక్నిక్స్ టు డామినేట్ చేయడం అనేది ఉండొద్దు, వినడం కూడా జరగాలి. నెక్స్ట్, యాక్టివ్ లిసనింగ్ విత్ ఎంపతి, వింటూ ఉండాలి. ఎలా వింటూ ఉండాలి? అది కూడా ఎంపతితో వింటూ ఉండాలి. ఎంపతి అంటే ఏంటి అండి? అర్థం చేసుకుంటూ. నెక్స్ట్, అవాయిడింగ్ ఐ కాంటాక్ట్ అవాయిడ్ చేయడం అనేది అసలు మామూలు కమ్యూనికేషన్ లక్షణమే కాదు. ఇక వాల్యూ బేస్డ్ కమ్యూనికేషన్ లక్షణం ఏమాత్రం కూడా కాదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ స్కానింగ్ యాజ్ అ రీడింగ్ స్ట్రాటజీ? రైట్. సో స్కానింగ్ అనేటువంటి రీడింగ్ స్ట్రాటజీ యొక్క లక్షణం అనేది కింది వాటిలో ఏది కాదు అనేటువంటి మీనింగ్లో క్వశ్చన్ మనకి. రైట్. సో లుకింగ్ అప్ ఫర్ ఎ వర్డ్ ఇన్ ద డిక్షనరీ. రైట్. ఒక వర్డ్ కోసం డిక్షనరీలో చూడడం అనేది ఏమవుతుంది మనకి? స్కానింగే అవుతుంది. రైట్. ఏది కాదు అన్నాడు ఇక్కడ మనకి. సో స్కానింగే అవుతుంది కాబట్టి దీన్ని మనం కరెక్ట్ ఆప్షన్గా చూజ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎంప్లాయిడ్ టు గెట్ గ్లోబల్ ఐడియా ఆఫ్ ద టెక్స్ట్. ఒక టెక్స్ట్ యొక్క గ్లోబల్ ఐడియా, సార్వత్రిక అర్థం ఏదైతే ఉందో దాని గురించి చూస్తాము స్కానింగ్లో అంటున్నాడు. అది కాదు, స్కానింగ్ లక్షణం కాదు కాబట్టి ఇదే కరెక్ట్ ఆప్షన్ అనేది అవుతుంది. రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్ ఎందుకు అవుతుందో చూద్దాం ఒకసారి. కరెక్ట్ ఆప్షన్ కాదు అంటే స్కానింగ్కి సంబంధించి ఇది కరెక్ట్ ఎందుకు అవుతుందో చూస్తే, పికింగ్ అప్ ద డిపార్చర్ ఆఫ్ టైమింగ్స్ ఆఫ్ పర్టిక్యులర్ ట్రైన్ ఫ్రమ్ ద రైల్వే టైం టేబుల్. రైల్వే టైం టేబుల్లో ఒక ట్రైన్ యొక్క రాకపోకల సమయాల గురించి చూడడం అనేది కూడా ఏమవుతుంది? స్కానింగ్ అవుతుంది. నెక్స్ట్, ఇంకా ఏది స్కానింగ్ అవుతుంది? రీడింగ్ ద హెడింగ్స్ ఇన్ ఏ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి హెడింగ్స్ మాత్రమే చదువుతూ వెళ్ళడం అనేది కూడా స్కానింగ్ అవుతుంది. రైట్. సో ఇవన్నీ కూడా స్కానింగ్ యొక్క
లక్షణాలు అవుతవి, కానీ కరెక్ట్ ఆప్షన్ అనేటివి కాదు. రైట్. ఎందుకంటే మన క్వశ్చన్ ఏమి అడిగిండు, స్కానింగ్ లక్షణం కానిది ఏది, స్కానింగ్కి అసోసియేట్ అయి ఉండనిది ఏంటి, నెంబర్ 2 అయి ఉండదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ ద రిమీడియల్ టీచింగ్. రిమీడియల్ అంటే ఏంటి అండి, మనకి రెమెడీ అంటే ఏంటి, రెమెడీ అంటే ఏంటి అంటే ఉపశమనము కలిగించేది, మెడిసిన్గా వాడేది, తగ్గించేందుకు లేదా శక్తినిచ్చేందుకు వాడేది. రైట్. సో అట్లాంటి ఆప్షన్ మనకి ఇది ఒకటే ఉంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సో మనం రెమెడియల్ టీచింగ్లో టు టెస్ట్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ అసలు రెమెడియల్ క్లాస్కే రారు, వాళ్ళని తీసుకురాము. రైట్. సో ఇది రెమెడియల్ టీచింగ్ లక్షణం కాదు. నెక్స్ట్, టు ఇంట్రడ్యూస్ లిటరేచర్ లాంటి స్పెషల్ టాపిక్స్ వాళ్ళకి టీచ్ చేయము. టు ప్రొవైడ్ ఎక్స్ట్రా ప్రాక్టీస్ ఇన్ LSRW స్కిల్స్. ఎక్స్ట్రా ప్రాక్టీస్ ఎవరికి ఇస్తాం మనము, అడ్వాన్స్డ్ లెర్నర్స్కి ఇస్తాం. రైట్. సో రెమెడియల్ టీచింగ్లో మనం ఏం చేస్తాము అంటే ఏ స్టూడెంట్స్ ఏ అంశాల్లో ఏ స్కిల్స్లో పూర్ ఉన్నారు ఐడెంటిఫై చేసి ఆ అంశాలని మనం స్ట్రెంగ్తన్ చేస్తాము. ఎందుకంటే స్టూడెంట్స్ కొన్ని స్కిల్స్లో వీక్నెస్ ఉంటారు, ఆ వీక్నెస్ ఏరియాస్ని ఆ వీక్గా ఉన్నటువంటి ఏరియాస్ని స్ట్రెంగ్తన్ చేయడానికి రెమెడియల్ టీచింగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ప్రిన్సిపల్ బిహైండ్ ద సెలక్షన్ ఆఫ్ వొకాబులరీ ఇన్ ద లాంగ్వేజ్ టీచింగ్. రైట్. సో లాంగ్వేజ్ టీచింగ్లో వొకాబులరీ సెలక్షన్ యొక్క ప్రైమరీ ప్రిన్సిపల్ ఏంటి, ప్రైమరీ ప్రిన్సిపల్ ఏంటి అంటే అండి, ఫ్రీక్వెన్సీ అండ్ యూస్ఫుల్నెస్ ఇన్ కమ్యూనికేషన్లో మనకి తరచుగా వచ్చేటువంటి వొకాబులరీని ప్లస్ యూస్ఫుల్గా ఉండేటువంటి వొకాబులరీని ఇంట్రడ్యూస్ చేయడమే మనకి లాంగ్వేజ్ టీచింగ్లో వొకాబులరీ సెలెక్షన్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ అవుతుంది. రైట్. సో లెంత్ అండ్ డిఫికల్టీ ఆఫ్ వర్డ్స్ కాదు, లిటరరీ బ్యూటీ కోసము చేయము, ర్యాండమ్ ఇంక్లూజన్ ఏదో మాట వరుసకి ఏదో అలా సెలెక్ట్ చేసుకుంటూ అసలు వెళ్ళము. రైట్. సో ఫ్రీక్వెంట్గా వచ్చేటి వర్డ్స్, యూస్ఫుల్గా ఉండేటువంటి వర్డ్స్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ప్రైమరీ ప్రిన్సిపల్ అవుతుంది. నెక్స్ట్, న్యూ మెథడ్ ఎవరు చేశారు, మైకేల్ వెస్ట్. ఎలా గుర్తుంచుకోవాలి చూసుకోండి, మనకి డాన్స్లో న్యూ ట్రెండ్ని సెట్ చేసింది ఎవరండి, మైకేల్ జాక్సన్. సో అట్లనే న్యూ మెథడ్ అంటే మైకేల్ వెస్ట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఓరల్ మెథడ్ ఎవరు చేశారు, హారోల్డ్ పామర్కి సంబంధించింది. రైట్. ఓరా హారో ఇలా గుర్తుంచుకోండి. ఓరల్ మెథడ్ అంటే హారోల్డ్ పామర్. నెక్స్ట్, బైలింగ్వల్ మెథడ్. బై అంటే రెండు. రైట్. ఇక్కడ మనకి డాడ్ సన్ అనేది ఆన్సర్ అవుతుంది. డాడ్ మరియు సన్ ఇద్దరు జనరేషన్స్కి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఇక్కడ డాడ్ ఉన్నాడు సన్ ఉన్నాడు, కాబట్టి బై అంటే రెండు జనరేషన్స్ డాడ్సన్, బైలింగ్వల్ అంటే డాడ్సన్ అని గుర్తుంచుకోండి. అలా కాకుండా బి బైలింగ్వల్ బి ప్లస్ సిడి సిజే డాడ్సన్ ఇలా అయినా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఎన్ఎస్ ప్రభు. రైట్. అంటే ప్రచారము అంటే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అంటే ఎన్ఎస్ ప్రభు అని గుర్తుంచుకోండి. రైట్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ టెస్ట్ ఈజ్ సెట్ టు బి రిలయబుల్. ఒక టెస్ట్ అనేది రిలయబుల్ అని చెప్తాము, ఎప్పుడు రిలయబుల్ అని చెప్తాము అంటే స్కోరింగ్లో కన్సిస్టెన్సీ అనేది ఉన్నప్పుడు, అంటే స్కోర్ అనేది ఎప్పుడు కూడా మారకుండా ఉండాలి. రైట్. సో thank you very much for watching this video. For more interesting